ఆయన ఆదివారం ఉదయాన్నే తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఏం చేశాడు? ఆయన మగ్దలేనే మరియకు కనబడ్డాడు. మరియకు కనబడ్డాక సాయంకాలమున ఆయన శిష్యులకు కనబడ్డాడు. అంటే ఉదయం మరియకు కనబడ్డాక నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దన్న ప్రభు సాయంకాలమున శిష్యులకు కనబడి ఆయన గాయాలు చూపి వారితో కూడా భుజించడం జరిగింది. ఆ తర్వాత మరలా తోమాకి కనబడి నా గాయాల్లో వేలు పెట్టి చూడు అని కూడా అన్నాడు. ఆయన మరి ఉదయం ముట్టుకోవద్దన్నాడు, తండ్రి వద్దకు వెళ్ళలేదన్నాడు. సాయంకాలమున ఆయన వారి దగ్గర ప్రత్యక్షమై వారితో కలిసి భుజించాడు. అంటే ఈ మధ్యలో ఆయన తండ్రి వద్దకు ఎక్కిపోయాడు కనుక ఆయన ఆరోహణమయ్యాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం అదే చెప్తుంది. ఆయన ఆరోహణమైననగా అనే పదం, ఆయన ఆరోహణమయ్యాడు. ఆరోహణం అవడం అంటే ఎప్పుడు జరిగింది? ఆదివారం ఉదయమున మరియకు కనబడిన తర్వాత ఆయన ఆరోహణమై తండ్రి వద్దకు వెళ్ళాడు. వెళుతూ ఏం తీసుకెళ్ళాడు ఆయన అంటే తన స్వరక్తమును చేత పట్టుకొని వెళ్ళాడు. తన స్వరక్తము చేత పరలోకములో ఉన్న ఒక ఆలయం ఉంది, ప్రత్యక్షపు గుడారం. ఆ ఆలయములో ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠము దగ్గర ఆయన తన రక్తాన్ని ప్రోక్షించాడు. అది లోక ప్రజలందరి పరిహారం కొరకు ప్రోక్షించాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో మనం ఆ విషయాన్ని చూడగలం. 9వ అధ్యాయము 11, 12 వచనాలు. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను అని అన్నాడు. తర్వాత ఇదే అధ్యాయము 23 నుండి పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు, అంటే భూమి మీద ఉన్న ప్రత్యక్ష గుడారములో ఉండేవి, అవి పరలోకమందున్న వస్తువులను పోలినవి. అవి ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను గాని పరలోక సంబంధమైనవి, అంటే పరలోకంలో కూడా భూమి మీద ఉన్న గుడారములో ఉన్న వస్తువులు లాంటివి పరలోకంలో కూడా ఉన్నాయి. అవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను అని అన్నాడు. కనుక ఆయన తన స్వరక్తము చేత ఒక్కసారే మనందరి విమోచన కొరకు క్రయధనము చెల్లించడానికి ఆయన పరలోకములో ఉన్న ఆ గుడారములో ప్రవేశించి అక్కడున్న బలిపీఠం మీద ఆయన తన రక్తాన్ని ఎప్పుడైతే ప్రోక్షించాడో సర్వ మానవాళికి విమోచన అనేది కలిగింది. ఆయన ఆదివారం ఉదయాన్నే తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఏం చేశాడు? ఆయన మగ్దలేనే మరియకు కనబడ్డాడు. మరియకు కనబడ్డాక సాయంకాలమున ఆయన శిష్యులకు కనబడ్డాడు. అంటే ఉదయం మరియకు కనబడ్డాక